ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ సిబ్బంది అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మనకున్న సెక్రటేరియట్, వార్డ్ సెక్రటేరియట్‌లో సిబ్బంది ఉన్నారు. ఇంతకుముందు అంటే సరే ఏదో సిబ్బంది కొరత ఉంటుంది. ఒక 10 రోజులు ఒక ఏరియాకి వెళ్ళకపోతే అక్కడ భవనం వచ్చేస్తుంది అనుకోవచ్చు. ప్రతి సెక్రటేరియట్‌లో ప్లానింగ్ సిబ్బంది ఉన్నారు. వాళ్ళు రోజు అబ్జర్వ్ చేసుకోవాలి. వాళ్ళకి సంబంధించిన సెక్రటేరియట్ పరిధిలో ఏమైనా ఇల్లీగల్ జరుగుతున్నాయా లేదా? లేకపోతే 2 ఫ్లోర్‌లకి ఇచ్చి 3 ఫ్లోర్‌లు వేస్తున్నారా లేదా చూసుకోవాలి. చూసుకో చూసుకోవాలి, ఆపాలి ఆ స్టేజ్‌లో. అలా కాకుండా జరిగిపోతున్నాయంటే మరి వీళ్ళు అక్కడ ఏం జరుగుతుందనేది క్వెషన్. సో దాన్ని స్ట్రెంథెన్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా వస్తున్నాయి ఫిర్యాదులు. ప్రతిరోజు చాలా వస్తున్నాయి. కొన్ని అయితే ఇంకా నేనే చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఏమో అవుతుందంటే రికార్డులో ఉన్నటువంటి రికార్డెడ్‌గా ఉన్న ఎవిడెన్సెస్‌ని మ్యానిపులేషన్ చేసుకొని వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని చెరువు పోరంబోకులు, లేకపోతే వాగు పోరంబోకులు, కుంట పోరంబోకులు ఇట్లాంటివి కూడా ఇది ప్రైవేట్ ప్రాపర్టీస్ అనే లీగల్ ఫోరమ్స్‌ని అప్రోచ్ అయ్యి కొంత డ్రాగాన్ చేసుకొని స్టేలు తెచ్చుకొని రకరకాలుగా కొన్ని ఉన్నాయి. సో వాటిని చట్ట ప్రకారంగా మరి ప్రొసీజర్ ఫాలో అవుతూ చేసుకోవాల్సినటువంటి అవసరం. అది రాబోయే రోజుల్లో చేస్తాం. సార్ మీ కార్పొరేషన్ కోత వాళ్ళు బస్వే కోసం గుంటూరులో ప్రతిపాదనలు పంపించారు 10. వాటిని కూడా ఎలా ఉంటాయి పరిశీలన చేస్తారా ఎలా? తప్పకుండా ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్ళి, ఎందుకంటే గవర్నమెంట్ జీవో ఇచ్చారు కదా అప్పట్లో. ఇచ్చారు కాబట్టి మళ్ళీ మనం గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళి ఇక్కడ స్టేక్ హోల్డర్స్తో నెగోషియేషన్ అంటే వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుంటాం. యాక్చువల్గా అంత రిక్వైర్మెంట్ ఉందా? ఇప్పుడు మనకి ఎందుకంటే ఆర్టీసీ సిటీ సర్వీస్ లేదు ఇక్కడ, ప్రైవేట్ సర్వీసే ఉన్నాయి. ప్రైవేట్ సర్వీస్కి అంత నీడ్ ఉందా? తర్వాత సెలెక్ట్ చేసిన ప్లేసెస్ కరెక్ట్ ప్లేస్లేనా? ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగే ప్లేస్లా? సో ఇట్లాంటివన్నీ కూడా ఒక్కసారి రీవెరిఫికేషన్ చేసుకుని మరి గవర్నమెంట్కి ఒక నివేదిక ఇస్తాం. గవర్నమెంట్ నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఆలోచించాం. నగరంలో ఆ మార్కెట్ దగ్గర ఉన్నటువంటి స్ట్రీట్ వెండర్స్ అందరూ కూడా పొద్దున పూట కూరగాయలు, ఆకుకూరలు అమ్ముకుంటుంటారు. ప్రజలకు అది చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు 8 అక్కడ అంతా క్లోజ్ చేస్తుంటారు. వాళ్ళు కూడా స్ట్రీట్ వెండర్స్ కూడా ఈ బస్ వే వల్ల ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళు కూడా హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. అది ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది. కోర్టు పరిధిలో ఉన్నా కానీ కూడా ఈ బస్ వేని నిర్మించడం ఆ కాంట్రాక్టర్కి ఏ విధంగా చెల్లుబాటు అవుతుందో మాకైతే అర్థం కావట్లేదు. కాలం మీద బొక్కలేసి కట్టాడు. ఇచ్చినందుకు అనుకోవాలి. మీరేమనుకుంటారు అసలు అగ్రహంగా కట్టినందుకు? మేము చేత అయిన వరకు కోరుతున్నాడు. మా వల్ల కాలేదు. మేము కాక పక్కకు వచ్చేసాం. అయినా కూడా పక్కన కూడా మమ్మల్ని ఉన్నాయి. ఇట్లా మేము ఎంత బతికేమో మేము ఎంత బతికేం చెప్పండి సార్. ఏడ్చి మా వల్ల కాక ఇంకా మెదలకుండా పడిపోయాం. ఏదో వాడు కట్టుకున్నారు మా చెప్పలు మేము పడుతున్నాం. మరి అట్టయినా బతకనియాలి రోడ్డు అమ్మితే అంటే వాడు పర్మిషన్ ఇచ్చారు మా బళ్ళు పెట్టుకోవడానికి. ఎక్కడ న్యాయమైన గుంటూరులో మేము బతకాలిగా. ఇప్పుడు గవర్నమెంట్ మేకర్ ఇచ్చింది, పర్మిషన్ ఇచ్చింది మేము బతకమని. మరి ఇవాళ మీరే వాళ్ళ ఉంచి మమ్మల్ని తొలగి మధ్య ఎంత బతకాలి? అసలు కట్టడం అనేది ఎంతవరకు న్యాయం చెప్పండి. న్యాయం కాదు. అయినా నేనేం చేయలేంగా. వాళ్ళకి చేత కాక వాళ్ళు ఊపిరి ఆడకుండా నెంబర్ పడి 5 నెలల బట్టి ఆపాం. 2,50,000 ఖర్చు పెట్టాం మేము 8 మంది. మరి ఇంకా మా వల్ల కాక ఆగిపోతే వాడు మొదలుపెట్టి కడుతున్నాడు. దాన్ని బట్టి ఏం దాన్ని అడిగిన వాళ్ళు లేడు. ఎందుకు కడుతున్నారని అడిగిన వాళ్ళు లేడు. మీరు చెప్పండి. మరి అవసరంగా పెట్టారు రోడ్డు మీద. వేపారు 30 సంవత్సరాలు పోతున్నాయి. ఇలా ఈ కట్టడం కరెక్టేనా? ఈ కట్టడం కరెక్ట్ కాదని చెప్పేది. అక్కడి నుంచి లేపెచ్చారు. ఉన్నోళ్ళు మొత్తం 30 ఏళ్ళ నుంచి వారికి గుమ్మడికాయల వాళ్ళు కానీ మొత్తం 7 ఉండేవాళ్ళు. నిమ్మకాయల వాళ్ళు కానీ ఆయన నిమ్మకాయలు ఆయన ఎప్పుడే ఉండేవాళ్ళు. అది కరెక్ట్ కాదు. కానీ చేసేసామని చెప్తున్నాం కదా. ఏదో మొదలు చేసి అది కేసు మూలనే ఆగింది. ఇవాళ వచ్చి
వాళ్ళు ఆపేయాలి.